హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి బాబు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళకనైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారంటే ఇలాంటి ఇంట్రెస్ట్మైన వీడియోలు అయితే మీరు చూడవచ్చు. ఈరోజైతే నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. అంటే మన ఛానల్లో చాలా రకాలుగా అయితే చేస్తున్నాను. ఇలా చేస్తే ఏంటంటే అంటే ఈ రకం కూడా నేను అంతకుముందుకు చేశాను అనమాట ఈ టైప్లో. కానీ ఇలా చేస్తే ఏంటంటే కూర కొద్దిగా వేసుకున్నా కూడా చాలా ఎక్కువ అన్నానికైతే కలుస్తుంది అనమాట. మా ఇంట్లో ఏంటంటే ఇలా చేస్తేనే మా పెద్దోడికి నచ్చుతుంది. అలా నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది యాక్చువల్గా నైట్ చేసుకుందామని తీసుకొచ్చాము, కానీ రాత్రి కూర అవన్నీ ఉన్నాయి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉదయాన్నే అయితే చేస్తున్నాను అనమాట. అలాగే దోశ పిండి కూడా ఉంది, రెండింటికి కలిసి వచ్చిద్దని చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇలా చెయ్యండి, చాలా బాగుంటుంది అనమాట. ఎన్ని రకాలుగా చేసుకున్నా మనం వేసే అన్ని మసాలా వీటిని బట్టి, అలాగే పులుసు కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తుందంటే ఎక్కువ అన్నానికి బాగా కలుస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడైతే ఇదిగండి హాఫ్ కిలో చికెన్ ఇలా నీట్గా అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది తీసేసి కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. అలాగే మనం యూజ్ చేయకూడదు. వాటర్ పోస్తే ఆ కూలింగ్ అంతా తగ్గిపోతుంది. అలాగే 2 సార్లు అయితే కడిగి ఇలా నీట్గా అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి టమాటా, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, పుదీనా అయితే పలావ్కి అయితే బాగుంటుంది అనమాట. పుదీనా ఈ కర్రీస్కి ఏంటంటే ఇది బాగుంటుంది అనమాట. కొత్తిమీర ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. ఈ 3 కలిపి పట్టేస్తాను మెత్తటి పేస్ట్ లాగా. చికెన్ కర్రీకి చిక్కగా రావాలంటే, టేస్ట్ బాగుండాలంటే కంపల్సరీగా ఇది మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. పులుసు కర్రీకి గానైతే మనం ఈ ముక్కల్నే ఫ్రై చేసుకోవాలన్నమాట మెత్తగా, ఆ టైప్ అనమాట. నేనైతే చిక్కగా అలాగే గ్రేవీ బాగుండాలని ఇదంతా నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టిన తర్వాత ఆ కూర ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ అండి, ఇప్పుడైతే చూసారా ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే కొత్తిమీర ఈ 3 కలిపేసి నేను మిక్సీ అయితే పడుతున్నాను. ఈ పేస్ట్ మనం కూరలో వేయటం వలన చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కూర కూడా చాలా చిక్కదనం ఉంటుందన్నమాట. అయితే మొత్తం ఒకేసారి కూర కలిపి పెట్టడం వల్ల చాలా త్వరగా మనకి వంట పని అయిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు అయితే వేసాను అనమాట. చిన్న జారు కదా, అందుకని కొన్ని వేసేసాను. అలాగే నెక్స్ట్ ఇక నా టమాటాలు ఉన్నాయి, అలాగే కొత్తిమీర ఉంది. కొత్తిమీర ఏంటంటే యాక్చువల్గా మిక్సీ పట్టాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఇందులో వేసి పట్టేస్తామనుకోండి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పైన మళ్ళీ దింపేటప్పుడు కూడా కొత్తిమీర అయితే వేసుకోవాలి. చికెన్లో కానీ మటన్లో కానీ నేను కరివేపాకు వేయకుండా ఈ కొత్తిమీర అయితే వేస్తాను అనమాట, బాగుంటుంది. కరివేపాకు ఏంటంటే మనకి ఏదైనా పులుసు కూరలు ఉంటాయి కదా, మామూలు వెజిటేబుల్ కర్రీస్లోకి, అలాగే చేపల పులుసులోకి, వాటిలోకి అయితే కరివేపాకు చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడైతే టమాటాలు, ఈ కొత్తిమీర కూడా వేసేసి ఇలా అయితే పట్టేసుకుంటున్నాను. చిన్న జారు కాబట్టి మొత్తం ఒకేసారి కానీ వేసామనుకోండి అసలు పట్టదు, తిరగాలన్నా కూడా మిక్సీ త్వరగా పాడైపోతుంది అనమాట. అలా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ మిక్సీ అయితే పట్టేసాను. మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి. చేపల పులుసుకు కూడా ఇలాగే పట్టుకోవాలన్నమాట. చాలా బాగుంటుందన్నమాట. చిక్కదనం టేస్ట్ చేపల పులుసులో కూడా సేమ్ వేసుకోవచ్చు అనమాట, ఇలా మెత్తటి పేస్ట్. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ, అలాగే 2 టమాటాలే అనమాట. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. కూర బాగుంటుంది అనమాట. కొద్దిగా వేసామనుకోండి రైస్ మొత్తం కలిసిపోతుంది అనమాట, బాగుంటుంది. అందుకోసం ఈ ప్రాసెస్లో అయితే చేస్తున్నాను. ఒకసారి ఎలా చేయాలో చూడండి. చికెన్ అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను. అలాగే పేస్ట్ పట్టుకున్నాను కదా, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, అందుకు ఆ కలర్లో ఉందన్నమాట, గ్రీన్ కలర్లో. ఆ పేస్ట్ కూడా అయితే వేసేసాను. అలాగే పెరుగు ఒక 1/2 కప్ అయితే వేసాను. అలాగే అంటే మీ చికెన్ క్వాంటిటీని బట్టి అయితే వేసుకోండి. పెరుగు పుల్లటిది అయితే వేయకూడదు అనమాట. పెరుగు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, ఉప్పు, కారం ఎన్ని స్పూన్లు వేస్తే అన్ని స్పూన్లు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే చెక్క లవంగాలు కాకుండా చెక్క, అలాగే ఈ గసగసాలు పౌడర్ ఉంటుంది కదా, అది మొత్తం కలిపి నేను ఇలా ధనియాలు ఒకేసారి కలిపి పెట్టేసాను అనమాట. ఈ మసాలా మొత్తం వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొబ్బరి పౌడర్ అయితే 1 స్పూన్ అయితే వేసాను. ఇది వేయటం వల్ల కూర టేస్ట్ ఉంటుంది, చిక్కదనం కూడా టేస్ట్ ఉండదు కదా నాన్ వెజ్ కర్రీస్లో. ఇప్పుడైతే 3.5 స్పూన్ అయితే కారం వేసాను. అలాగే సేమ్ 3.5
స్పూన్ అయితే ఈ మసాలా అంటే చెక్క లవంగాలు కాదు, ధనియాల జీలకర్ర పౌడరు, గరం మసాలా అంటే గసగసాల పౌడరు అదైతే 3. మనం కారం ఎన్ని స్పూన్లు వేస్తే ఆ మసాలా కూడా అన్ని స్పూన్లు వేస్తేనే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా నేను నూనె కూడా వేసేసాను అనమాట. వేసి ఇక్కడ ఫైనల్గా కసూరి మేతి అయితే వేస్తున్నాను. ఇలా అన్నీ వేసి ఇలా అయితే గంటెతోటి కన్నా ఇలా చేత్తోటి కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. అందులో చాలా త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్లో. కొంతమంది అయితే ఇలా అయితే ఇష్టపడరు కదా, ఒక్కొక్కటిగా ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ ఫ్రై చేసుకుంటూ కూర అయితే చేస్తారు. ఇలా చేసి చూడండి. ఇప్పుడైతే అందులో వేసిన మొత్తం మసాలాలు ఈ చికెన్ ఇదంతా ఇలా అయితే కలిపేసాను కదా, గంట సేపు అయితే ఇవి పక్కనైతే పెట్టుకోవాలి. చూసారు కదా, చికెన్ కర్రీ మసాలా వేసేసి అలా అయితే కలిపేసాను. కనీసం గంట సేపు అయితే నానితే బాగా మసాలాలు అవన్నీ చికెన్ ముక్కలకు పట్టి బాగా మనకి గ్రేవీ చిక్కదనం అనేది వస్తుంది. గంట తర్వాత అయితే చూద్దాము. పక్కన అయితే పెట్టేసాను. పైన అయితే రైస్ కూడా కడిగి పెట్టాను, అదైతే ఉడుకుతూ ఉంది. ఈ గంటలోపు వేస్ట్గా ఉండకుండా, వేస్ట్ అంటే అసలు ఉండదులేండి, ఏదో పని ఉంటుంది కదా, ఉదయం పూట అంటే హడావుడిగా ఉంటుంది. ఈ గంటలోపు ఇక్కడైతే కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ ఉన్నాయి ఈ డబ్బాల్లో అయితే పోసేయాలి. అలాగే ఇక్కడ ఆయిల్ డబ్బా ఉంది కదా, ఇది కూడా ఆయిల్ మొత్తం దీంట్లో అయితే వంపేసుకోవాలన్నమాట. నేను చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి, లేకపోతే వీడియో ఎక్కువైపోతుంది. అలాగే దోసపిండి ఉంది, దోసపిండి కూడా ఒకేసారి కలిపి పెట్టేసుకుంటానా. ఈ గంటలోపు ఖాళీగా అనేది ఉండకుండా ఎలాగో ఈరోజు నేను అంటే గురువారం అనమాట. ఇంకా మళ్ళీ తెల్లారితే శుక్రవారం అయితే నేను నాన్ వెజ్ కర్రీస్లో అయితే అస్సలు వండను. ఇక నైట్ చేద్దాం అనుకున్నాము అసలు కూర వండలికి, అందుకే నాది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. అందులో చాలా త్వరగా చెయ్యాలి. ఈ గంటలోపు చికెన్కి ఆ మసాలా మొత్తం పట్టేలోపు కొన్ని పనులు అయితే ఉన్నాయి అనమాట. ఇవన్నీ కానీ చేసేదామనుకోండి నాకు ఇంకా త్వరగా పని అయిపోతుంది. అలాగే ఈ వీడియో అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టిచ్చింగ్ కూడా చేయాలన్నమాట. ఇక్కడైతే చూడండి, నేను నైట్ కొన్ని గ్రాసరీస్ అయితే నేను కిరాణా షాపుల్లో అయితే తెప్పించాను. ఇక నేను నైట్ అయితే కుదరలేదనమాట ఇవన్నీ సర్దటం, అందుకే ఇప్పుడైతే సర్దుతున్నాను. ఈ డబ్బాలన్నీ క్లీన్గానే ఉన్నాయి. అంతకుముందుకు రోజు అయితే కడిగేస్తాను అనమాట. అన్ని గ్రాసరీస్ ఒకేసారి కాకుండా కొన్ని అవసరమైనవి మాత్రమే తెప్పించాను అనమాట. అంతమందికి డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాము. ఇక అలా అంటే ఒక్కోసారి నెలకు సరిపడా తీసుకొచ్చుకుంటాము, ఒక్కోసారి నెల మొత్తానికి తీసుకున్నప్పుడు కొన్ని ఉంటాయి కదా, అందుకోసం ఏంటంటే కొన్ని లేనివి మాత్రమే తెప్పిస్తాను అనమాట ఇక్కడే కిరాణా షాపుల్లో. ఇప్పుడైతే ఇవి మొత్తం అయితే ఈ డబ్బాలు అయితే పోసేస్తున్నాను. ఇప్పుడైతే నెల మొత్తానికి సరిపడా గ్రాసరీస్ అయితే తెప్పిస్తాం కదా, అప్పుడు ఏంటంటే కొన్ని మిగిలిపోయి ఉంటాయి. అవైతే వాటిని అడుగుని పెట్టేసి మనం ఈ కొత్తగా తెచ్చినవి అయితే పైన అయితే పోయకూడదు అనమాట. ఇలా వేరే గిన్నెలకు కానీ ఇలా ప్లేట్లకు కానీ తీసేసి అడుగున ఉన్నాయి తీసేసి మళ్ళీ కొత్త ఈ అడుగునైతే పోసేయాలన్నమాట. అదే డబ్బాలు కొంచెం క్లీన్గా ఉన్నాయి కాబట్టి అందుకని నేను కడగట్లేదనమాట. అదే కొంచెం జిడ్డు పట్టేసినట్టుంటే కంపల్సరీగా కడుక్కోవాలి. కనీసం నెల కడకపోయినా కూడా నెల తర్వాత మనకు అర్థమైపోతుంది. డబ్బాలు చాలా క్లియర్గా ఉంటాయి అనమాట. చూసారా, నాకు ఈ డబ్బాలంటే చాలా ఇష్టం. మనం ఏది ఇందులో పోసినా కూడా చాలా బాగా నీట్గా కనిపిస్తాయి, క్లియర్గా ఉంటాయి అనమాట, ఎతుకులాడుకునే పని లేకుండా. ఈ డబ్బా రౌండ్గా ఉంది కదా, ఆ షేప్లో ఉన్నాయి. డిమార్ట్లో అయితే 4 వచ్చేసి ఇప్పుడు 130, 120 ఉన్నాయి. చాలా బాగుంటాయి. నేను తీసుకునేటప్పుడు 99 రూపాయలు అనమాట. ఇప్పుడైతే చూడండి, అడుగున కొత్త వస్తువు పోసేసి పైన మిగిలిన వస్తువు పోస్తే త్వరగా అయిపోతుంది అనమాట. అలా మనం సరుకులు ఏంటంటే చాలా జాగ్రత్తగా అవి అడుగును పెట్టేసి పైన కొత్త వస్తువు పోసామనుకోండి, అది ఇక అడుగునే ఉండిపోతుంది. మనకి ఇక అలాగే మిగిలిపోతూ ఉంటాయి అనమాట. ఇక పురుగు పట్టేస్తాయి. అలా అయితే మనం చూసుకుంటూ వాడుకోవాలి. ఇక్కడైతే చూసారా, గ్రాసరీస్ అన్నీ పోసేసాను, సర్దేసాము. అలాగే ఇక్కడ దోసపిండి కూడా కలిపేస్తాను అనమాట ఒకేసారి. ఈ పని మీద దిగామంటే ఇక మొత్తం అయిపోయేలాగా ఇక్కడైతే చేసేస్తున్నాను అనమాట. దోసపిండి కలిపాను కదా, ఇంకో పక్క అయితే ఇదిగండి నూనె డబ్బా అయితే మేము 4 నెలలు అవుతుంది అనమాట ఇది తీసుకొని. కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతాననమాట. అలా అని ఎక్కువేం కాదు, ఎక్కువగా ఏంటంటే పులుసు కూరల కన్నా ఇగురు కూరలే మా ఇంట్లో చేస్తాం. ఇక నాన్ వెజ్ కర్రీస్ అంటే మధ్యలో ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు లేదంటే ఇక వారం అంటే చికెన్ కానీ చేపలు కానీ ఇవి తెచ్చుకుంటుంటాం కాబట్టి కొంచెం
ఈ వెజిటేబుల్ కర్రీస్ చేసేటప్పుడు ఇగురు కూరలు చేస్తాం కదా, వాటిలో కొంచెం ఫ్రై కూరలు కదా, ఆయిల్ ఎక్కువ ఆయిల్ కూడా అయిపోవచ్చిందనమాట. 4 నెలలు అవుతుంది కదా, నెలకి కనీసం 5-6 కేజీలు వాడతాను అనుకుంటున్నాను, కానీ కరెక్ట్గా లేదు. కానీ మనం ఎక్కువ ఆయిల్ వాడినా కూడా మనకి కొవ్వు అనేది పెరుగుతుందని అంటారు. కానీ కొన్ని కూరల్లో టేస్ట్గా ఉండాలంటే తప్పదు కదండి, వాడాలి కదా. అలానే ఎక్కువైతే వెయ్యిగాకండి. ఇప్పుడైతే ఆయిల్ కూడా అయిపోవచ్చింది. ఈ రెండింటికైతే వచ్చేసింది అనమాట. ఇది అయిపోయేలోపు మళ్ళీ తెప్పించారు. ఇప్పుడైతే సరుకులు మొత్తం సర్దాను. అలాగే ఆయిల్ క్యాన్లో ఆయిల్ కూడా నింపేశాను అనమాట. ఈ రోజుకి అంటే 4 నెలలు అవుతుంది ఆయిల్ తీసుకొచ్చి. అయిపోయింది. ఆ 2 డబ్బాలకైతే వచ్చింది అనమాట. మళ్ళీ డబ్బా అన్న తెచ్చుకోవాలి, లేదా ప్యాకెట్లన్న, అంటే డబ్బులను బట్టే తెచ్చుకోవాలన్నమాట. కొన్ని సరుకులు తెచ్చాం కదా. అలాగే ఈరోజు పిల్లలకి ఏంటంటే, మా పెద్దోడికి స్కూల్ యూనిఫామ్ అయితే తీసుకోవాలన్నమాట. ఒంగోలు వెళ్ళాలి, అందుకే త్వరగా చేస్తున్నాను. అందుకోసం కాకపోయినా త్వరగా చెయ్యాలి. అలాగే చట్నీ కోసం చట్నీ అయితే చేస్తున్నాను. వేరుశనగకాయల పచ్చడి చాలా బాగా ఇష్టం అనమాట మాకు, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే చికెన్ ఇక కర్రీ అయితే చేసుకోవచ్చు. ఈలోపు నేను పచ్చిమిరపకాయలు అలాగే వేరుశనగపప్పు అయితే ఫ్రై చేస్తే అవి చల్లారేలోపు చికెన్ కర్రీ అయితే చేయొచ్చు. అప్పుడు త్వరగా పని అయిపోతుంది. దోసపిండి కూడా కలిపేసాను కదా. పచ్చిమిరపకాయలు అయితే చాలా బాగున్నాయి. తొడిమిలు తీసేసిన తర్వాత నీట్గా వాటర్లో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా అయితే విరుచుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అంటే చాక్ తోటి ఏం అవసరం లేదు, ఇలా అంటేనే వచ్చేస్తాయి. లేకపోతే మనకి ఆయిల్ వేసినప్పుడు పగులుతాయి అనమాట. గాలి ఉబ్బినట్టు ఉబ్బేదని పగులుతాయి. అందుకోసమే నేను కడుక్కున్న తర్వాత ఇలా అయితే వెయ్యింది. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. ఒక పక్క అయితే రైస్ అయితే ఉడుకుతూ ఉంది, అంటే ఉడికింది. సిమ్లో అయితే పెట్టేశాను అనమాట ఆ నిమ్మంత పోవటానికి. ఇక్కడైతే పచ్చడి అయితే చేస్తున్నాను. వేరుశనగపప్పు పచ్చడి ఇడ్లీలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది అనమాట. నేను నిన్నే దోసపిండి పట్టేసాను కాబట్టి ఇంకొద్దిగా అయితే ఉంది. డైలీ అయితే దోశలు అయితే చెయ్యను. అంటే పిల్లలకి ఏంటంటే మందం చేస్తుంది అనమాట. అందులో హర్షిత చిన్నపిల్ల కదా, దోశ కానీ చూసిందనుకో ఇంక అదే కావాలంటుంది. ఇడ్లీ దోశ కానీ చేసామనుకోండి అసలు ఇడ్లీ అయితే తినదనమాట, దోశే కావాలంటుంది. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఈ వేరుశనగపప్పు అయితే వేస్తున్నాను. అలాగే ఇదైతే నేను ఇంకో స్టవ్ మీద అయితే మార్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కనీసం మనం చికెన్ కలిపి పెట్టేసి గంట అవుతుంది కదా, ఇంక కూర కూడా చేయాలి. అలాగే పిల్లలు అయితే ఇక ఎదురు చూస్తూ ఉన్నారనమాట, చకచకా చేసేయాలి. ఇక్కడైతే ఆయిల్ పోసాను కదా, ఒక కడాయి పెట్టేసి ఇక్కడైతే గంట తర్వాత అయితే చూడండి ఈ చికెన్కి ఈ మసాలా మొత్తం పట్టి గ్రేవీ ఇలా రెడీ అయింది. అందులో ఆయిల్ కూడా కొంచెం అక్కడక్కడ పైకి తేలింది చూడండి. ఇప్పుడైతే నేను తాలింపు అయితే ఇందులో తాలింపు గింజలు అలాంటివి ఏమీ వేయట్లేదు అనమాట. అంటే తాలింపు పెట్టాల్సినంత అవసరం అయితే లేదు. ఆయిల్ వేసిన తర్వాత ఇందులో అన్నీ ఉప్పు కారాలు మసాలాలు ఇవన్నీ కలిపి పెట్టేశాను కాబట్టి ఏమైతే వేయనమాట. ఇప్పుడైతే ముందుగా ఒక గంట సేపు కలిపి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తం ఇలా అయితే వేసాను చూడండి. ఇది మనం ఇలా కలుపుతుంటేనే గ్రేవీ ఎంత చిక్కదనంగా చాలా బాగుంది కదా. ఇలా రావడానికి కారణం ఏంటంటే మనం ఉల్లిపాయ పేస్ట్ పట్టాము, అలాగే పెరుగు వేసాం కదా, అందువల్ల మనకి బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే అలాగే ఇక్కడైతే పచ్చడికి కూడా ఇవన్నీ రెడీ చేసేసాను అనమాట. ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే వేరుశనగపప్పు ఇవి మాత్రం వేసి ఇవి కూడా ఇంకో పక్క అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవి చల్లారేలోపు ఇక్కడైతే ఇక కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము. ఒక పావు గంట సేపే ఉడికిచ్చాను అనమాట. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలాంటి మూతలుగానైతే మనకి చాలా బాగుంటాయి అనమాట. పక్కన ఏంటంటే మనకి వేరే క్లాత్ కూడా అవసరం లేదు, అవి ప్లాస్టికే కాబట్టి మనం అలా తీసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. నేను అవి డీమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. ఆ మూత పావు గంట తర్వాత అయితే చూడండి కూర బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలింది. అలాగే గ్రేవీ కూడా ఎంత చక్కదనంగా బాగుందనమాట. మంచి స్మెల్ తోటి మనం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చి వేసాం కదా, అదంతా పచ్చివాసన పోయి కూర మంచి కమ్మదనంగా బాగుందనమాట. నేను అన్నీ కలిపి ఒకేసారి పెట్టేశాను కదా, మనకి ఏంటంటే పదపదాక కూరని చూసుకొని ఫ్రై చేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటూ ఇదంతా ప్రాసెస్ చేసే కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. చాలా కమ్మదనంగా ఉంటుంది. మళ్ళీ వారంలో 2 సార్లు అయితే చేసుకొని తినాలనిపించింది అనమాట. ఇప్పుడైతే చూడండి మనం ఏంటంటే కొంచెం ఆయిల్ కొంచెమే నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఎక్కువ వేసుకుంటాం కాబట్టి అలా తినకుండా కొద్దిగా ఇలా నీళ్ళుగాని పోసుకుంటే కూర అనేది కొంచెం గ్రేవీ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఆయిలీగా ఉంటే కొంచెం తినలేము కదా, నోటికి కూడా అదొకలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం నీళ్ళు వేసిన తర్వాత కొంచెం ఒక
10 నిమిషాలు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలనమాట. అంటే ఎక్కువ వేయలేదు కాబట్టి వాటరు త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడైతే చూడండి 10 నిమిషాల తర్వాత ఈ వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా గ్రేవీగా ఇలా రెడీ అయిపోయిందనమాట. ఇలాంటి టైంలోనే సన్నగా కట్ చేసుకున్న ఈ కొత్తిమీర అయితే ఇలా వేసుకున్నాను. సన్నగా కట్ చేసుకుంటే కొత్తిమీర కూడా ఇందులోనే కలిసిపోతుందనమాట. చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత కనీసం ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకొని మనం ఈ కూర కానీ ఉడికించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు అనమాట. సిమ్లో పెట్టి కర్రీ చేయటం వల్ల కూర కూడా ఉడుకుతుంది, నిదానంగా ఉడుకుతుంది. అలాగే ముక్క కూడా బాగా ఉడుకుతుంది అనమాట. చాలా బాగుంది కర్రీ అసలు. చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపించేలా ఉంది. ఇంకా మేము తిన్న వాళ్ళమైతే ఇక మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదనమాట. అంత టేస్ట్గా చాలా బాగుంది. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత చూడండి కొత్తిమీర వేసిన తర్వాత కూరలో కూడా బాగా కలిసిపోయింది. ఇంకో సైడ్ అయితే నేను చూస్తున్నారు కదా దోశలు కూడా పోస్తున్నాను అనమాట. ఇలా ఒక పని తర్వాత ఒకటి ఇలా ఉంటుందన్నమాట. ఉదయం ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకున్న పనులే ఇవి. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత చూడండి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేయటం వల్ల కొత్తిమీర కూడా అసలు ఎక్కడ పీచులు అనేవి లేకుండా కూరలోనే కలిసిపోయినాయి. ఇక మనకి ఎక్కడ చికెన్ ముక్కలు తప్పక ఇక ఏ ముక్కలు కూడా మనకి ఇందులో అయితే తగలవన్నమాట. అదే ఉల్లిపాయలు టమాటాలు ఎంత మెత్తగా మనం ఫ్రై చేసినా ఎక్కడికక్కడ ముక్కలనే తగులుతాయి. అందుకే నేను మిక్సీ పట్టి ఇలా వేసాను అనమాట. ఫిష్ కర్రీ కూడా ఇలా వేస్తాను. ఫైనల్గా కూర మొత్తం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా చాలా బాగుందనమాట. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తానికి కూర రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడైతే నేను ఈ పచ్చడి కూడా అంటే చట్నీ దోశలకు చట్నీ కూడా పెట్టేశాను. నాకు చాలా ఇష్టం అనమాట. వేరుశనగకాయల పచ్చడి చాలా బాగుంటుంది. శనగపప్పు పచ్చడి అంటే నాకు అంతగా నచ్చదు. మా పిల్లలు కూడా అసలు తినరు. ఇప్పుడైతే పచ్చడిలో కూడా తాలింపు అయితే వేసేసాను. ఇక్కడైతే దోశలు అయితే పోస్తున్నాను. ఇలా ఈరోజైతే ఈ పని అయితే ఇలా చేసేసాను అనమాట. ఇక వంట పని మొత్తం అయిపోయింది. ఇక మిగతా పని అయితే ఉంది. అది అందరి ఇంట్లో సాధ్యమే కదా. ఇక వంట పని అంటేనే చాలా గిన్నెలు అయితే పడతాయి అనమాట. ఇక పిల్లల్ని పంపించిన తర్వాత మిగతా పని అయితే ఉంటుంది. ఇక నా పని మొత్తం అయిపోయిన తర్వాత వీడియో అప్లోడ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఇక నా స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. అందులో మా ఊర్లో తిరణాలు కదా కొంచెం స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందన్నమాట. అసలు ఖాళీ అయితే ఉండట్లేదు. అందుకే కొంచెం వీడియో అయితే ఒక్కోసారి లేట్ అయిపోతుంది. ఫైనల్గా దోశలు అయితే ఇలా పోసేసాను. ఎర్రగా చాలా బాగున్నాయి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.